విన్నపం అందరి ద్వారా మా ఒక విన్నపం ఏంటి అని అంటే బంటుమిల్లి మండల స్థాయి అధికారులకు మరియు ప్రజాప్రతినిధులైన ప్రతి ఒక్కరికి మాదొక్కటే ఒక విన్నపం అండి. దాదాపు ఈ కాలనీ ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తవుతుంది. దానిలో 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. 600 పైచీలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 4-5 పంచాయతీలు కలిపి ఇక్కడ ఇచ్చారు. కానీ ఏంటి అంటే ఇక్కడ 100 వరకు మాత్రమే ఫ్యామిలీస్ అనేవి కాపురాలకు వచ్చి ఉంటున్నారండి. మిగతా అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయాలన్నా, ఏ విధమైనటువంటి చేయాలన్నా, ఏ మెటీరియల్ రావాలన్నా, కనీసం సిమెంట్ వరకు వాటర్ కలపాలన్నా సరే నీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి అండి. ఇక్కడ పేపర్ వచ్చి 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. అలా కొనుక్కొని కూడా సొంత ఇల్లు కట్టాలి అన్న కళలో నిజం అవ్వాలన్న సాగరంతో ప్రతి ఒక్కరు 15 లక్షలు 20 లక్షల మధ్యలో ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకున్నారండి. కానీ ఇక్కడ ఇంకా బాధాకరమైన దుస్థితి ఏంటి అని అంటే ఇక్కడ 50 అడుగుల నుంచి 100 అడుగులు, 20 అడుగుల నుంచి 40 అడుగుల వరకు లోతు వెళ్ళినా సరే ఎక్కడ కనీసం నీటి చుక్క అనేది తగలలేదండి. ప్రతిదీ కూడా ఇక్కడ బోర్ మట్టి తప్ప ఏమీ తగలలేదు. సో మాకు ఆ కనీసం ఖర్చు అవసరానికి కావాల్సిన నీళ్లు కూడా 1000 లీటర్లు వచ్చేసి 350 నుండి 400 వరకు ఛార్జ్ చేస్తున్నారు. అలాగే రాత్రి ఒక గంటపాటి వర్షం మాత్రమే కురిసింది. ఈ గంటపాటి వర్షంలో ప్రతి ఇల్లుతో సహా అందరికీ మోకాళ్ళ లోతు, ఎదురు ముల్లోతు వరకు నీళ్లతో నిండిపోయారండి. బళ్ళులోకి నీళ్ళు వెళ్ళిపోయి బళ్ళు కూడా పాడైపోయిన స్థితిలో ఉన్నాము. దానికి తోడు పిల్లల్ని కూడా స్కూల్కి తీసుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము. రేపో మాపో ఈ 2-3 నెలలు కూడా అందరూ ఉన్నాయి ఏంటి అంటే ఈ 2-3 నెలలు బయటికి వెళ్ళిపోయి మళ్ళీ అద్దెకి వెళ్ళిపోవాలని ఆలోచనలు ఉన్నారండి. ఇలా చేసుకునే లెక్కైతే 10-15 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఇలా అద్దెకి వెళ్ళకోకుండా ప్రస్తుతానికి అధికారులు ఉన్న అందరూ, తర్వాత మండల స్థాయి అధికారులు అందరూ ఎంతో కొంత దయచేసి మా యందు దయ ఉంచి ఈ యొక్క మెయిన్ రోడ్డు ఒకటి, తర్వాత వాటర్ ట్యాంకర్లు అనేవి కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మనవి చేసుకుంటున్నానండి. ఇంకో విషయం ఏంటంటే ఈ మా కళ్ళొత్తి నీళ్లు ఉండటం వల్ల మా కనీస అవసరాల కోసం అయినటువంటి నీళ్లు కూడా ఆ నీళ్ల వ్యాన్ కూడా రానని చెప్తున్నారండి. మాకు ఏం చేయాలనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఉండాలో లేకపోతే ఇల్లు తాళాలు వేసుకుని వెళ్ళిపోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాండి మేము. మా కనీస అవసరాలైనా సరే తీర్చాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేసుకుంటూ అందరినీ విన్నవించుకుంటున్నామండి. దయచేసి మా యొక్క బాధ అర్థం చేసుకోవాలని మండల స్థాయి అధికారులని, ప్రజాప్రతినిధులని మరి ఒక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇది అంతా పార్టీలకు అతీతం అండి. ఎవరితో పార్టీలతో సంబంధం లేదు. మా గోడు ఎవరైతే వింటారో వారు ఉంటే చాలండి. మాకు పార్టీలతో పని లేదు. మాకు ఈ ఒక్క సాయం మాత్రం చేసి పెట్టండి. ఈ కాలనీలు అందరూ దృష్టిలో పెట్టుకోండి. ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మాకు మంచి చెడులు జరుగుతాయనే మేము దీని ద్వారా వచ్చామండి. దయచేసి ఎవరు మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు. దయచేసి మాకు అందరూ చేసి పెట్టండి, మాకు సహకరించండి. ఉంటానండి.